జై జై గురుదేవా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కంచ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సఖజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాశిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. దశముడు ఎప్పుడు లేడు, ఎప్పుడు లేడు. పది మంది మనుజులొకటై వెళ్ళిన యాత్రలో నదిని దాటి అవతలి గట్టు పైన వారికి సందేహము కలిగెను. నదిని దాటే క్రమములో వారికి జలగండము లేదుగా. లెక్కించి చూసుకుందాం, 10 మంది ఉంటేనే ముందుకెళదాం. ఈ రీతి తర్కించిరి 10 మంది లెక్కించి చూసుకొనిరి. ప్రతివారు లెక్కించిరి లెక్కలో లెక్కించు తనను మరచి. 10 మందిలో ఒక్కరు నది పాలు జలగండమెవరికుండే. ఈ రీతి దుఃఖించిరి అంతలోనొక బుద్ధిమంతుడొచ్చి లెక్కించిన వానినే 10వ వాణిగా చూచినప్పుడు చాలా సంతసమందిరి యాత్రలో సుఖముగా తరించిరి. నది దాటుటకు ముందును జలగండ భ్రాంతిలో నుండినప్పుడు భ్రాంతి తొలగిన మీదట అంతటా దశముడు లేనిదెప్పుడు. కర్మలను విడుచుట ఎలా? మనోవాక్కాయములతో చేసేటి పనులన్నీ బంధమగును. మనసు మీరిన కర్మలు చేసిన చేయని వారే కదా. మనసు మీరిన వారికి అచలము అపరోక్షమై ఉండును.
కర్తృత్వమే ఉండదు కనుకనే ఫలభోగ వాంఛలేదు. మనసు మాట కాయము మాయయను వస్తువే నిజము నిజము. మాయ మీరిన వారికి కర్మలను విడువనవసరము లేదు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై జై గురు. గురమ్మ. జై గురు. జై గురు. నిన్న అక్కడ జీవన్ముక్తుడికి ఒక స్పష్టమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. ఎవరైతే తురీయనిష్ఠులై, ఎవరైతే ఆత్మనిష్ఠులై, ఎవరైతే స్థూల సూక్ష్మ కారణ శరీర దేహాభిమానములను పూర్తిగా విడిచిపెట్టారో, దేహాభిమాన త్యాగం పూర్తిగా జరిగిందో, ఎవరైతే సదా సర్వకాలంలో ఎందును ఈశ్వరాయుక్తి చిత్తులై అని అంటే ఆత్మనిష్ఠులై అంటే సర్వకాలముల్లోనూ వ్యష్టిగా ఆత్మస్వరూపంగా కాకుండా సర్వవ్యాప్తమైనటువంటి ఒక్క చైతన్యమే ఈశ్వర చైతన్యమైన దాని స్థితిలో తానుండి జీవభావం అనేది పొందకుండా దేహాభిమానములుగా ఉండేటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాభిమానాలు లేకుండా వాటికి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి తురీనిష్ఠులై అంటే తుర్యావస్థలో ఉన్నటువంటి స్థితిలో ఉండి ఎవరిలో అయితే మనోబుద్ధులు అనేటువంటి అంతఃకరణం తన యొక్క కదలికలను వదిలేసి అంతఃకరణం నిశ్చలత్వాన్ని పొందిందో, అంతఃకరణ నిశ్చలత్వం బాహ్యంగా ఉండేది, బాహ్యవాసనలన్నీ లేకుండా ఉండేదే గాక అంతఃకరణలో కూడా ఈ మూడవస్థల్ని కూడా మూడవస్థల్లో ఉండే దేహాభిమానాన్ని వదిలి మనోబుద్ధులు అనేటువంటి అంతఃకరణం యొక్క కదలికలను ఆపేసినటువంటి వదిలేసినటువంటి నిశ్చలత్వాన్ని పొందినారో వాళ్ళు జీవన్ముక్తులు వాళ్ళే అని చెప్పి నిన్న చెప్పారు. అట్టి పరిస్థితి చేత తాము ఆ రకమైనటువంటి స్థితిని తురియ స్థితిని సాధించగలుగుతున్నారు. ఈ విచారణ అంతా జరిగిన తర్వాత ఆత్మస్వరూపాన్ని తన స్వస్వరూపాన్ని ఎరిగి తన యొక్క నిజనేనుగా ఉన్నటువంటి స్వరూపాన్ని ఎరిగి మూడవస్థల్ని దాటినటువంటి తురియ స్థితిలో సాధించినటువంటి తురియాన్ని ఆ తురీయ స్థితిని నిలబెట్టుకోవడం, ఆ తురీయ స్థితిలో ఎల్లప్పుడూ ఆ స్థితిలో నుండి సాక్షిత్వంగా ఉండేటువంటి స్థితిలో తురీయ స్థితిలో ఉండేటువంటి దాంట్లో నిలబెట్టుకొని మళ్ళీ కిందికి కాకుండా జీవభావాలలో దేహము మనోబుద్ధుల యొక్క వ్యాపారం లేకి ఎప్పుడైతే పొందుతుందో, ఎప్పుడైతే ఆ అభిమానం మళ్ళీ వచ్చి మళ్ళీ దాని చుట్టూ ఉన్నటువంటివి ఏర్పడతాయో వాటన్నిటికి దిగిరాకుండా ఉన్నటువంటి ఆ స్థితిని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా సుషుప్తావస్థని సమాధి స్థితిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నిన్న సుషుప్తిలోకి జారిపోకుండా జాగ్రత్తగా పడగలుగుతారో, ఎవరైతే సమాధి స్థితిని మూడవస్థల్లో కూడా నిలబెట్టుకోగలుగుతారో, ఎవరైతే ఇంద్రియ మనోబుద్ధుల వ్యాపారములు సుషుప్తావస్థలో సహజంగా ఎట్లయితే లేకుండా పోతున్నాయో, ఏ ప్రయత్నము మనం ప్రత్యేకంగా చేయకుండా పోయినప్పటికీ గాఢ నిద్రావస్థ ఆవహించిన తర్వాత ఈ ఇంద్రియ మనోబుద్ధుల వ్యవహారములు అన్నీ కూడా ఏ విధంగా సుషుప్త అవస్థలో సహజంగా ఎట్లా లేకుండా పోతున్నాయో అట్లే అదే రీతిగా జాగ్రత్త స్వప్నావస్థలో కూడా లేకుండా పోయినప్పటి స్థితిని నిలబెట్టుకోగలిగి జాగ్రత్తలోను స్వప్నావస్థలో కూడా అట్లా లేకుండా పోయినటువంటి నిలబెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
ఆ జ్ఞానం నిలబెట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ సమాధి స్థితిని పొందుతున్నారు. సహజంగా ఏ విధంగా గాఢ నిద్రావస్థ వస్తే పని చేయనటువంటి స్థితి ఉన్నదో, అంతఃకరణం గాని, మనోబుద్ధులు గాని ఎటువంటి వ్యాపారం లేకుండా ఎట్లా ఉన్నదో, ఆ స్థితిని ఆ సహజ సమాధి స్థితి లాంటిదది. ఆ సహజ సమాధి స్థితిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఈ జాగ్రత్త, స్వప్నావస్థలలో గూడా నిలబెట్టుకోవాల్సిన వాళ్ళెవరైతే ఉంటారో ఆ విధంగా వాళ్ళు మాత్రమే ఈ సమాధి స్థితిని పొందుతున్నారు. ఈ రీతిగా సమాధి స్థితి యొక్క విశేషాన్నంతా నిన్న తెలిపారు. మళ్ళా ఒకసారి గుర్తు చేసుకోనికి ఇప్పుడు చదివాం. జీవన్ముక్తి అవస్థకి ఇది అత్యంత అవసరమైనటువంటి స్థితి అని తెలిపారు. దాని వ్యాఖ్య నిన్న మిగిలింది. ఆ వ్యాఖ్య ఇప్పుడు చదువుదాం. సుషుప్తి అవస్థలో కూడా ఇంద్రియ మనోబుద్ధుల వ్యాపారం ఉండట్లేదు. అయినప్పటికీ ఇవన్నీ అజ్ఞానంలో లయముందుట చేత నాకేమీ తెలియలేదని భావములు కలుగుతున్నవి. సుషుప్తి అవస్థలో ఏమో ఇంద్రియము మనోబుద్ధులని వ్యాపారం ఏమీ లేదు. నిద్రపోయినాడు గాఢ నిద్రావస్థలో చైతన్యం పనిచేయట్లేదు కాబట్టి అవన్నీ ఏమీ లేవు. అయినప్పటికీ కూడా అవన్నీ ఎక్కడ అజ్ఞానంలో లయముందుట చేత, అజ్ఞానంలో లయముందడం అని అంటే అంతవరకు తాను జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేసినటువంటి వాటి యొక్క వాసనలతోనూ, వాటిలో ఉన్నటువంటి అంతకుముందు ఇంద్రియ వ్యాపారములు చేసినటువంటి వాటి యొక్క అనుభూతం చెందినటువంటి వాసనామయమైనటువంటి ఆ నిద్ర అనే దాంట్లో లయముందుడి చేత నాకేమీ తెలియలేదని భావములు కలుగుతున్నవి. నాకేమి తెలియలేదు ఏమీను అని ఆ నిద్రలో ఏమీ తెలియలేదు కాబట్టి కలుగుతున్నవి. కానీ సమాధి స్థితిలో ఇంద్రియ వ్యాపారములు జ్ఞాన ప్రకాశంలో లయమగుచున్నవి. సమాధి స్థితిలో తాను చేసేటివేమో తాను తన యొక్క పొందినటువంటి జ్ఞానంతో ఆ జ్ఞాన ప్రకాశంలో అవి లేనివిగా ఏ సమాధి స్థితిలో ఉంటున్నాడో అప్పుడు తనకు ప్రయత్నపూర్వకంగా తాను జ్ఞానం చేత ఉపసంహరించుకోబడాలి. జగద్వ్యాపారములుగా చేసేటువంటి ఇంద్రియ వ్యాపారములు బాహ్యంగాని అంతరంగంలో జరుగుతున్నటువంటి వాటిని ఆ విచారణ చేత జ్ఞాన ప్రకాశం చేత కనుక నువ్వు గుర్తెరిగి సమాధి స్థితిలో ఇంద్రియ వ్యాపారములు లయమైతే తాను జ్ఞానస్వరూపుడుగా జ్ఞాతగా ఉండి సర్వమును గుర్తెరిగే స్థితిలో ఉన్నటువంటి జ్ఞాతగా తానుండి ఆ సాక్షిత్వ స్థితిలో తురియ నిష్టలో ఉన్నటువంటి స్థితిలో ఉండి మూడవస్థల్ని గుర్తెరిగినటువంటి వాడై ఉండి ఆ స్థితిలో లయమైండేవాడు జ్ఞానస్వరూపుడుగా ఉంటున్నాడు. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను సాక్షిరూపకంగా ఏ జ్ఞానం తెలుసుకుంటున్నదో, ఏ జ్ఞానం చేత ఆ మూడవస్థలని తెలుసుకుంటున్నాడో జ్ఞానస్వరూపుడుగా ఉండి ఆ మూడవస్థలకి సాక్షిరూపంగా ఏ జ్ఞానం తెలుసుకుంటున్నాడో అప్పుడు మూడవస్థలను మీరినప్పుడు ఆ జ్ఞానమే కేవల స్వప్రకాశంగా మిగులుతుంది. ఏ జ్ఞానం చేత అయితే మూడవస్థలని మీరి ఉండి మూడవస్థలకి అతీతంగా ఉన్నటువంటి తురియ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో సాక్షిత్వంగా ఉన్నటువంటి స్థితిలో ఏ జ్ఞానం చేత అయితే ఈ మూడు వ్యవస్థల యొక్క వ్యవహారాన్ని తెలుసుకొని తాను ఆ నిష్టలో ఉంటున్నాడో, స్వప్రకాశ నిష్టలో తానైనటువంటి నిష్టలో ఉంటున్నాడో జ్ఞానస్వరూపుడుగా అప్పుడు ఏ జ్ఞానం తెలుసుకుంటున్నదో దాన్ని ఆ మూడవస్థల్ని మీరినప్పుడు ఆ జ్ఞానమే కేవలం స్వప్రకాశంగా ఉంటున్నటువంటి జ్ఞానం. అక్కడ కనుక అది లయం చెందినటువంటి స్థితిని పొందాలి. అక్కడ ఈ మూడవస్థల్ని లయం చెందితే నిద్రలో ఏ విధంగా ఏమీ తెలియకుండా పోయిందో అక్కడ తెలియబడుచున్నటువంటి జ్ఞానంతోనే తెలుసుకుంటున్నాడు అన్నిటినీ. జ్ఞాతగా ఉన్నటువంటి స్థితి, మూడవస్థల్ని మీరిన స్థితి ఉన్నటువంటి దాంట్లోనే తన స్వప్రకాశం ఏదైతే ఉన్నదో అది సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి అది ఉన్నప్పటికీ అది లేనిదిగా
తాను అక్కడ తెలుసుకొని స్వప్రకాశంగా అది ఒకటి మాత్రం మిగులుతుంది. తానే ఆ జ్ఞాన స్వరూపుడుగా ఉన్నటువంటి సమాధి స్థితిని పొందుటకు ఆ సమాధి స్థితిని పొందుతున్నాడు. జ్ఞానం చేతనే తెలుసుకోబడిన దాంతో లేనటువంటి స్థితిని ఈ వీటితో వ్యవహారం చేయకుండా ఏదైతే ఉపసంహరింపబడినటువంటి అంతఃకరణ చతుష్టయంతో పాటు సర్వ వ్యాపారములు లేనటువంటి స్థితిని పొందుతున్నాడు. తాను జ్ఞానస్వరూపుడుగా ఉన్నాడు. సమాధి స్థితిని పొందుటకు సుషుప్తిలో జారిపోకుండా జాగ్రత్త పొందవలసి ఉంది. ఆ సమాధి స్థితిని పొందుటకు అంటే జాగ్రత్తలోనే ఉంటూ పొందుతున్నాడు కాబట్టి జాగ్రత్తలో ఉంటున్నప్పటికీ మూడవస్థల్ని మీరినటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండి జ్ఞాతగా పొందుతున్నాడు. ఈ నిద్ర ఏమో నిద్రగా పోయేది. తనంతట తానుగా ఏ విధంగా నిద్ర వచ్చి లేకుండా పోయినప్పటికీ నిద్ర అనేది దాంట్లో లయమవుతుంది కాబట్టి మిగతా సాక్షిత్వ స్థితిలో లేకుండా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉండి దానితో వ్యవహరించినప్పుడు ఉన్నటువంటి జగద్వ్యాపారముల యొక్క వాసన మూలంగా ఉన్నటువంటి దాంట్లోనే మునిగి లయమైంది కాబట్టి దాంట్లో సాక్షిత్వ స్థితిలో మళ్ళీ మేలుకొంటే అంతకుముందు అన్ని వ్యవహారములన్నీ వచ్చినాయి. అయితే ఆ నిద్రలో కాకుండా ఏ నిద్ర అయితే అజ్ఞానంతో లయమైనటువంటి నిద్రగా కాకుండా జాగ్రత్త అవస్థలో ఉంటూ మూడవస్థల్ని మీరినటువంటి స్థితిలో ఉన్నటువంటి తురియ స్థితిలో ఉండి అక్కడనే మూడింటిని తెలుసుకున్న మూడవస్థలను మీరినటువంటి జ్ఞానతగా ఉండి ఆ జ్ఞానమే స్వప్రకాశమైనటువంటి ఆ జ్ఞానమే నేననేటువంటి స్థితిలో సర్వవ్యాప్తమైనటువంటి స్థితిలో ఉంటే అట్లా నిలబడి ఉండేటువంటి స్థితిలో ఎవరైతే ఈ విధంగా తానే జ్ఞాన స్వరూపుడుగా మిగిలి ఉన్నాడో ఆ సమాధి స్థితిని పొందుటకు సుషుప్తిలోకి జారిపోకుండా జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా సమాధి స్థితిలో ఉండగలుగుతాడు. విశేష వ్యాఖ్యించారు. ప్రతి ఒక్కరికి కూడా జీవుడైనటువంటి వారందరికీ కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు సమంగా ఉన్నాయి. అందరికీ సమంగానే ఉన్నాయి. ఒకరికి వేరుగా అట్లా లేవు. అందరికీ జాగ్రత్త స్వప్నము సుషుప్తి అవస్థలు సమంగా ఉన్నాయి. సమస్త జీవులకు అమీబా నుంచి మనిషి వరకు అనేక జీవ శరీర సముదాయం అందరికీ కూడా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుభవించుతూ ఉన్నాయి. అన్నిటికీ కూడా ఉన్నాయి. నిద్రపోయేది అందరికీ ఉంది. ఈ స్వప్నము అందరికీ అన్నిటికీ ఉంది. అన్ని జీవులకు జాగ్రత్త అవస్థ అన్నిటికీ ఉంది. అయితే సమస్త జీవులకు అందరికీ ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుభవించబడుతూ ఉన్నాయి. అయితే సమాధి స్థితి యొక్క అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాధనా బలం చేత స్థితి బలం చేత తాను ఆ రకమైనటువంటి స్థితిని తురియ స్థితిని సాధించగలుగుతున్నాడు. ఎవరైతే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుభవించుతూ ఆ సమాధి స్థితి యొక్క అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే సమాధి స్థితి యొక్క స్థితిని జాగ్రత్తలో ఉన్నట్టుగా జాగ్రత్తలో కూడా ఆ నిద్రాస్థితిని నిద్రపోయినప్పుడు అనుభవిస్తున్నటువంటి ఏ కదలిక లేనటువంటి సమాధి స్థితిని దాని యొక్క అనుభవాన్ని ఎవరైతే పొందారో ఎవరైతే ఉన్నారో సాధనా బలం చేత స్థితి బలం చేత తాను ఆ రకమైనటువంటి స్థితిని తురియ స్థితిని సాధించగలుగుతున్నారో నిద్రపోయినప్పుడు కదా ఏ కదలిక లేనటువంటి అంతర్బాహ్య విషయాలు రెండు కూడా ఉపసంహరించబడినటువంటి స్థితిలో నిద్రావస్థలో ఏ కదలిక లేకుండా తాను ఏ విధంగా ఉన్నాడో ఆ విధమైనటువంటి సమాధి స్థితిని జాగ్రత్త అవస్థలో ఉండి మూడవస్థల్ని మీరినటువంటి మూడవస్థల్లోని దేహాలకి ఏ అభిమానము లేకుండా ఉన్నటువంటి స్థితిని ఎవరైతే సమాధి స్థితిని తురియ స్థితిని ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు సాధనా బలం చేత ఆ స్థితిని పొందగలుగుతున్నారు. సాధనా బలం చేత తాను ఆ స్థితిని నిలబెట్టుకునే దాంతో సాధించగలుగుతున్నారు. సాధనా బలం అంటే ఇదే విచారణ చేత తనను తాను గుర్తెరిగినటువంటి
తన స్వస్వరూపాన్ని గుర్తిరిగినటువంటి మూఢవస్థల యొక్క దేహాభిమానాన్ని విడిచినటువంటి ఎవరైతే నిద్రాస్థితిలో ఉన్నప్పుడు సమాధిని సహజంగా ఎట్లా పొందుతున్నారో అట్లాంటి స్థితిని సాధన ద్వారా తాను పొందినటువంటి సాధనా బలం చేత ఆ స్థితిని తురియ స్థితిని సాధించగలుగుతున్నారు. ఆ విధంగా ఉండేవాళ్ళు. ఆ సాధించినటువంటి ఆ తురియ స్థితిని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. సాధించినటువంటి ఆ తురియ స్థితిలో నేను ఈ విచారణ జరుగుతున్నప్పుడు ఆ భావాన్ని పొందినప్పటికీ నేను ఈ మూఢవస్థల్ని దాటినటువంటి మూఢవస్థల్లో ఉన్నటువంటి 3 శరీరాలుగా చెప్పబడుతున్నట్టు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా ఉన్నటువంటి వాటి యొక్క దేహాభిమానాన్ని వాటిలో జరిగేటువంటి వ్యవహారాలన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి వాటిని గుర్తెరిగి వాటిలో జరిగేదానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో తురియ స్థితిలో నిలబడి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎవరైతే సమాజ స్థితిని మూఢవస్థలలోకి నిలబెట్టుకోగలుగుతున్నారో అని చెప్పాడు. తురియ స్థితిని ఈ బలం చేత సాధించినటువంటి తురియ స్థితిని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా సుషుప్తావస్థను సమాజ స్థితిగా మార్చుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సుషుప్తావస్థ ఏదైతే ఉందో ఆ సుషుప్తావస్థను సమాధి స్థితిగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సమాధి స్థితిలో ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా తన స్వస్వరూపాన్ని ఎరిగి ఆ స్థితిలో నిలబడి ఉంటావో ఆ విధంగా దాన్ని మార్చుకోవాల్సినటువంటి ఉంది. మామూలుగా నిద్రపోయేటప్పుడు వ్యవహారములన్నీ గుర్తులో పెట్టుకుంటూ ఒకవేళ నిద్రపోయి మామూలుగా నిద్రపోయినారనుకో, మామూలు విషయాలు మనసులో తలుస్తూ ఉండగా మామూలు విషయాలతోనే శరీరం అలసట చెంది నిద్రపోతే మళ్ళీ తెల్లారే వాళ్ళకి ఏమీ తెలియకుండా పోయినప్పటికీ ఎక్కడ లయమైందంటే ఏదో విషయాలు చర్చించుకుంటూ ఆలోచించుకుంటూ లయమైన దాంట్లో మామూలు అజ్ఞానకంగా లయమే మళ్ళీ దాంట్లోనే లేస్తోంది. అయితే ఆ ఆ నిద్రపోయే సమయం వచ్చినప్పుడైనా కనీసం ఈ వ్యవహారముల నుండి ఉపసంహరణ చేయబడినటువంటి ఆలోచన చేసి సమాధి స్థితి ఏదైతే నిద్ర లేకపోయినప్పుడు ఏ విధంగా తెలియబడకుండా ఉందో జాగ్రత్తలో ఇంకా నిద్ర లేకపోయే ముందుగా కూడా వ్యవహారములను ఉపసంహరించినటువంటి స్థితిలో గనక ధ్యాన స్థితిలో నువ్వు కొద్దిసేపు ఉండగలిగితే గుర్తెరుగుతూ జ్ఞాత అక్కడ మేలుకొని గుర్తెరిగి మూఢవస్థల్ని మీరినటువంటి స్థితిలో భావన చెందితే ఇంకా అది ఎప్పుడు మధ్యలో నిద్రపోయినప్పటికీ కూడా సమాధి స్థితిని నువ్వు ముందుగానే పెట్టుకోగలిగినటువంటి స్థితిలో ఉంటావు, నిద్రలేకి జారుకునే ముందుగానే. కాబట్టి అలా ఎవరైతే సుషుప్తిలోకి జారిపోకుండా జాగ్రత్త పడగలుగుతారో, ఎవరికైతే ఆ సమాధి స్థితిని మూఢవస్థల్లో నిలబెట్టుకోగలుగుతారో, ఎవరైతే ఇంద్రియములు మనోబుద్ధుల వ్యాపారములు సుషుప్తావస్థలో సహజముగా లేకుండా పోతున్నాయో అదే రీతిగా జాగ్రత్త స్వప్నావస్థల్లో కూడా నిలబెట్టుకోగలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఆ జ్ఞానం నిలబెట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ సమాధి స్థితిని పొందుతున్నారు. అలా ఈ సమాధి స్థితి యొక్క విశేషాన్ని మనకు తెలియజేస్తూ జీవన్ముక్త అవస్థకు అది అత్యంత ఆవశ్యకమైందని, అవసరమైన స్థితి అని తెలియజేస్తున్నారు ఇక్కడ. తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియ ధారణం అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాహ్యయౌ అని ఓ శ్లోకం చెప్పారు ఇక్కడ. ఓ నచికేతుడా, పూర్వోక్తమైనటువంటి బాహ్యాభ్యంతరేంద్రియ ధారణమునే అచంచలమైన ఆ పరమగతినే యోగముగా చెప్పుచున్నారు. అట్టి దశయందు యోగి అప్రమత్తుడు అవుతున్నాడు. ఈ ఇంద్రియ సంయమనావస్థ ఎందు అవిద్యారోపరహితమగుటి చేత ఆత్మ స్వస్వరూప అవస్థితమగుచూ ఉన్నది. యోగము ఉత్పత్తి వినాశములు కలదిగాన యోగి అప్రమత్తుడై ఉండవలెను. నచికేతుడా, పూర్వోక్తమైనటువంటి బాహ్యాభ్యంతరేంద్రియ ధారణమునే, ఆ బాహ్యాభ్యంతర అంటే
ఇంద్రియాల యొక్క బాహ్యంగాను అంతరంగాను జరుగుతున్నటువంటి దాంట్లో ఆ ధారణ ఏదైతే ధారణ చేస్తున్నావో ఆ ఇంద్రియ వ్యవహారం అంతటిని కట్టిపెట్టి దాని యొక్క వ్యవహారం లేక చంచలం కాకుండా అచంచలమైనటువంటి ఆ పరమగతిని, ఏ పరమగతిలో అచంచలంగా ఉండి సమాధి స్థితిని పొందమని చెప్తున్నాడో ఆ స్థితిని, ఆ పరమాగతినే యోగంగా చెప్తున్నారు. ఆ దశలో అట్టి దశ యందు యోగి అప్రమత్తుడవుతున్నాడు. ఆ దశలో యోగి అప్రమత్తుడై ఇంద్రియ సంయమావస్థ యందు ఇంద్రియాలన్నీ కూడినటువంటి ఆ సమయావస్థలో అది అవిద్యారూప రహితమగుటి చేత అజ్ఞానం చేత ఇంద్రియాలతో వ్యవహరించకుండా అవన్నీ ఉపసంహరించబడినటువంటి స్థితిలో అవన్నీ తెలియబడుతున్నప్పటికీ జాగ్రత్త అవస్థలోనే ఉన్నాడు కాబట్టి ఇంద్రియ వ్యవహారములు మనోబుద్ధుల వ్యవహారములన్నీ తనలోనే కలుగుతున్నప్పటికీ అవి అవిద్యారూపరహితమగుటిచే ఆత్మ స్వస్వరూపావస్థితమవుతున్నది. అట్లా యోగ స్థితిని పొందినటువంటి వాడు యోగ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో కలుగుతున్న ఆ ఇంద్రియాల సంయమనం చేత కలుగుతున్నటువంటి దాన్ని అంతటినీ రహితపరుచుకుంటే ఆత్మ స్వస్వరూప వ్యవస్థితమవుతున్నది. ఆత్మస్థితిలో నిలబడగలుగుతున్నాడు. యోగమేమో ఉత్పత్తి వినాశములు కలదిగాన యోగి అప్రమత్తుడై ఉండవలను. యోగం అనేది కూడా తాను భావనలో నిర్ణయించుకొని తాను ఆ స్థితిలో నిలబడేకి ఇంద్రియాలతో కూడుకొని ఉన్నప్పటికీ యోగ స్థితిని తాను భావించి ఉండేదే కాబట్టి ఆ స్థితిలో కూడా ఉత్పత్తి నాశములు అనేటివి యోగి కూడా ఉన్నాయి కాబట్టి యోగి అప్రమత్తుడై ఉండవలను. యోగి అప్రమత్తుడై అంటే మళ్ళీ దాంట్లోకి వ్యవహారములు లేకపోయినటువంటి స్థితిలో ఉండాలి. వ్యవహారములు లేకపోయేటువంటి స్థితిలో కాకుండా యోగిగా ఉన్నవారు నిలబెట్టుకున్నటువంటి స్థితిలో ఉండాలి. అప్రమత్తుడై వ్యాఖ్య చెప్పారు. బాహ్యేంద్రియ అంతరేంద్రియములు నిగ్రహించటే యోగం అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ రెండింటినీ నిగ్రహించాలనుకున్నవాడు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి అని అంటే, ఏవైతే బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు అనేటివి అంతరేంద్రియాలు ముందు కదిలితే వాటి యొక్క ప్రేరణ చేత అవి ఏమి ఆలోచన చేస్తున్నాయో, ఏం అనుభవాన్ని పొందాలని ఏ కోరికలు దాంట్లో పుడుతున్నాయో దాని వైపుకు ఈ బాహ్యేంద్రియాలు కదులుతాయి. కాబట్టి ఆ రెండిటి యొక్క కదలికలను ఎవరైతే నిగ్రహించారో వాళ్ళు యోగి అని చెప్పబడింది. యోగి అంటే బాహ్యేంద్రియాలని అంతరేంద్రియాలని నిగ్రహించినటువంటి వాడు. అట్లా నిగ్రహించినటువంటి యోగి అట్టి ఇంద్రియ నిగ్రహం స్థిరముగా ఉన్నచో, ఆ ఇంద్రియ నిగ్రహము అనేది కేవలం బాహ్యంగానే కాకుండా ఓ చోట స్థిరంగా కూర్చొని ధ్యాననిష్టలో ఉన్నటువంటి యోగి అయినా సరే అటు ఆ ఇంద్రియ నిగ్రహం ఏ విధంగా బాహ్యేంద్రియాలు స్థిరంగా కూర్చొని ఉన్నాయి, అవేమి కదలిక లేకుండా. కానీ అంతరేంద్రియాలు కూడా ఎటువంటి వాసనాపరమైనటువంటి ఆలోచనల వైపుకు పోనీకుండా నిగ్రహించిన వారు. అట్లా నిగ్రహం స్థిరంగా ఉన్నచో, ఆ నిగ్రహాన్ని అట్లా స్థిరంగా పెట్టుకోగలిగినటువంటి స్థితిలో ఉంటే అటువంటి వాడు యోగం సిద్ధించినటువంటి వాడు. అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాన్ని పొందినటువంటి స్థితిలో ఉంటే కనుక కేవలము తాను జ్ఞాతగా ఉండి అన్ని అవస్థల్ని గుర్తెరుగుతూ కూడా వాటిలో అవస్థల యొక్క అభిమానులు లేకి 3 అవస్థలలో 3 శరీరాలుగా ఉన్నటువంటి అభిమానంగా పోకుండా దాంట్లోకి నియంత్రించినటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి వాడు. అటువంటి వానికి యోగం సిద్ధించినట్టు, యోగ స్థితిలో ఉన్నట్టు. అటువంటి యోగి ఇంద్రియములను వశమును అందుకొనుటచే ఇంద్రియాలన్నింటినీ తన వశంలో ఉన్నటువంటి చేత ఇంద్రియముల వెతకు వాటిని పోకుండా ఈ శరీరం యొక్క ఇంద్రియములేమో ఓ చోట స్థిరంగా ఉంటే అవి కదలికలు లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఏవైతే కదలికలు కలిగిస్తున్నాయో, ప్రేరణ కలిగిస్తున్నాడో దాన్ని కూడా నిగ్రహించుకొని ఆ వాసనల జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి వాడు ఆ వశంలో ఇంద్రియములను వశంలో అందుకుంటాడు. కాబట్టి ప్రమాదములకు లోను కాదు. ప్రమాదం అంటే ఏం లేదు. ఇంకా ఏ ప్రమాదం
కలగడానికి కారణమైనటువంటి కదలికలు ఉన్నాయో అవి లేవు కాబట్టి ఏ ప్రమాదము రాదు. తనలో మనసులో స్థిరంగా ఉన్నాడు కాబట్టి మనస్సు ఎప్పుడైతే కదలిక చెందిందో మళ్ళీ యోగ స్థితిలో స్థిరంగా బాహ్యేంద్రియాలను ఒక చోట కూర్చోబెట్టినప్పటికీ ఏది ఆలోచన చేస్తోంది, ఏది నిర్ణయిస్తోంది, ఏది పరిపరి విధములుగా పోతోంది, ఆ పొయ్యేది ఒకటి ఉంది కదా! ఆ పొయ్యేది గనక పోయింది అనుకో, ఇక ప్రమాదం అది కూడా ప్రమాదమే. కాబట్టి ఆ ప్రమాదంకు లోను కావాలంటే ఆ రెండిటిని అంతరేంద్రియ, బాహ్యేంద్రియములను నిగ్రహించినటువంటి వాడై ఉండి వాటిని మనసు యొక్క ఆలోచనల కదలికల చేత కలిగేటువంటి ప్రేరణలకు కూడా పోనీయకుండా పెట్టుకున్నటువంటి వాడు. పోనీయకుండా యోగ స్థితిలో నిలబెట్టుకునేవాడు. రెండిటిని తన వశం చేసుకున్నటువంటి వాడు. ఏ ప్రమాదాలకు లోనుగాడు. అప్రమత్తుడై ఉంటాడు. అప్రమత్తుడై యోగమును అభ్యసించడానికి చిత్త విక్షేపాది దుష్ట సంస్కారములు నశించి అప్రమత్తుడై ఉన్నాడు అంటే మళ్ళీ తాను దిగజారకుండా ఉన్నటువంటి స్థితిని తాను అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితిలో నిలకడ చెంది ఉంటూ ఆ నిలకడ చెందినటువంటి ఉండే దాంట్లో మళ్ళీ దాన్ని అభ్యసించేవానికి చిత్త విక్షేపాది దుష్ట సంస్కారం. చిత్తం విక్షేపం చెందుతుంది కాబట్టి అనేక విషయాల పట్ల చింతించేటువంటి విషయాల పట్ల విక్షేపం చెందకుండా ఏవైతే దుష్ట సంస్కారములు అంటే అంతకుముందు సంస్కారములుగా వచ్చి వ్యవహరించినాడో ఏ సంస్కారముల చేతనైతే అవన్నీ మదిలో తట్టి వ్యవహరించినాడో ఆ దుష్ట సంస్కారాలన్నీ నశించి సాత్విక సంస్కారాలు ఉదయించను. సంస్కార రీత్యా తనకు అంతకుముందు జన్మతః వచ్చినటువంటి దుష్ట సంస్కారాలు ఏర్పడి ఉన్నప్పటికీ అవన్నిటి ఉపసంహరించుకున్నటువంటి స్థితిలోకి పోతాడు. చిత్త విక్షేపమును కూడా లేకుండా అప్రమత్తుడై యోగ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఆ బాహ్య అంతరేంద్రియాలు రెండింటిని కట్టడి చేసినటువంటి స్థితిలో ఎవరైతే యోగ నిష్టలో ఉన్నారో దాన్ని అభ్యసిస్తున్నారో వాళ్ళకి ఆ దుష్ట సంస్కారములు అంతకుముందు మాటిమాటికి వస్తున్నటువంటి సంస్కార రీత్యా వస్తుండి తన మనసును లాగుతూ ప్రేరణ కలిగిస్తూ మళ్ళీ ప్రాపంచిక విషయాల పట్ల మూడవస్థల్లో ఉన్నటువంటి ఇంద్రియ అభిమానాల పట్ల ఏదైతే తీసుకెళ్తాందో వాటిని ఉపసంహరించుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కాబట్టి అంతకుముందు దుష్ట సంస్కారాలు ఏవైతే వచ్చినాయో అవి క్రమక్రమంగా నశించడం మొదలై వానిలో సాత్విక సంస్కారాలు ఉదయిస్తాయి. ఆ విధమైనటువంటి స్థితిలో మినిమం 1 గంటనే ఎప్పుడైనా కూర్చోగలిగితే రోజు కూడా భావంలో అది పెట్టుకొని ఏదైతే బోధ చేత విచారణ జరిపినటువంటి స్థితిలో నువ్వు స్వస్వరూప జ్ఞానం అని చెప్పబడుతున్నటువంటి స్థితిలో మూడవస్థల్ని గుర్తెరుగుతున్నటువంటి జాగ్రత్తావస్థలో అయినప్పటికీ దాన్ని అక్కడ సమాధి స్థితిలో నిలకడ చెందినటువంటి తన స్వరూప జ్ఞానంతో నిలకడ చెంది సాక్షిత్వ రూపంతో నువ్వు నీలేకి చూసుకోగలిగి ఆ యోగ నిష్టలో కనుక నువ్వు ఉంటే అంతకుముందు మాటికి వచ్చి నిన్ను కదిలింపు చేస్తున్నటువంటి దుష్ట సంస్కారాలని తగ్గిపోతూ వచ్చి క్రమక్రమంగా సాత్విక సంస్కారములు ఉదయిస్తాయి. నీలో మార్పు జరిగేది అదే. ఆ సాధన చేత జరిగేటువంటి మార్పు. అట్లా చేయగలిగితే ఎప్పుడు చేయగలుగుతూ ఉంటే గనక క్రమక్రమంగా ఏవైతే అంతకుముందు దుష్ట సంస్కారములు వ్యవహారం రీత్యా విచారణ ఇప్పుడు చేసినప్పటికీ మళ్ళా వ్యవహారం లేకపోతే ఆ తిట్లు, ఆ కోపాలు, ఆ వ్యవహారం లేక మళ్ళీ మునిగిపోవడం, మళ్ళా ప్రవర్తన విషయంలో వచ్చేటువంటి అంతకుముందు అలవాటు పడినటువంటి దుష్ట సంస్కారాలు ఉంటాయి. అవి మాటికి నిమిషంలోనే వచ్చేస్తాయి. అటువంటివన్నీ క్రమక్రమంగా నశించి సాత్విక సంస్కారాలు ఉదయిస్తాయి. ఈ విధమైనటువంటి నిష్టలో నువ్వు సమాధి నిష్టగా చేసుకొని బాహ్య విషయాల పట్ల వ్యవహరించేటువంటి ఇంద్రియ నిగ్రహము, శరీరేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం రెండిట్లోనూ నిగ్రహం కలిగి నువ్వు స్వాధీనపరుచుకున్నటువంటి వాడై యోగ స్థితిలో కనుక కూర్చోగలిగితే క్రమక్రమంగా అవి నశించి ఇవి ఎక్కుతాయి. సాత్విక సంస్కారంలో ఉదయిస్తాయి. ఆలోచనాపరమైనటువంటివి పెరుగుతాయి. టక్కున వెంటనే రాదు. ఒక మాట మాట్లాడాలన్నీ కూడా ఆలోచన చేయగలిగేటువంటి స్థితిలో వచ్చేస్తావు మెల్లిగా సాత్విక సంస్కారంలో ఉదయించి. ఈ సాత్విక వృత్తి యోగిని కాపాడి సిద్ధిని కలగజేస్తుంది.
ఈ సాత్విక వృత్తి ఏదైతే పొందావో అది నిరంతరం అట్లా చేస్తూ ఉండగా ఎవరైతే ఆ యోగ సిద్ధిని పొందాలని యోగంగా పెట్టుకున్నారో దాన్ని, ఇదే ఒక యోగం. ఏది? భావనాపరమైనటువంటి సమాధి స్థితి జాగ్రత్తలో ఉండగానే పొందుతూ, ఏదైతే నిద్రావస్థలో సహజంగా పొందావో ఏ కదలికలు లేనటువంటి స్థితి, అది జాగ్రత్తావస్థలోనే నువ్వు పొందుతూ ఉన్నటువంటి సాత్విక యోగ స్థితి పొందాలి అంటే ఈ రకమైనటువంటివి బాహ్య అంతరేంద్రియ నిగ్రహాన్ని కలిగి గనక నువ్వు ఆత్మస్వరూప నిష్టలో ఉండగలిగి నీ నిజ స్వరూపాన్ని గుర్తెరిగి ఆ స్థితిలో నిలబడి వ్యవహారముల చేత మళ్ళీ కదలికలు లేకుండా ఉన్నటువంటి స్థితిలో కనుకుంటే సహజంగా ఆ సాత్వికంగా ఉన్నటువంటి ఆ స్థితే ఆ యోగి ఎవరైతే యోగ స్థితిలో ఉన్నాడో మళ్ళీ దిగిరాకుండా ఉండాలి అన్నారు కదా. ఆ యోగ స్థితిలో దిగిరాకుండా తన స్వరూప జ్ఞానంతో ఉన్నటువంటి వాడు మళ్ళీ ఆ స్థితిలో నుంచి దాటుకునేదేమో సాక్షిత్వ రహిత స్థితి. ఏ సాక్షిత్వ స్థితిలో నేననేది భావన చెందుతూ నేను జ్ఞాతగా ఉన్నప్పటికీ అక్కడ జ్ఞాతగా కూడా మూడవస్థల్ని గుర్తెరుగుతున్నటువంటి స్వస్వరూప జ్ఞానం కలిగినప్పటికీ నేనంటే శరీరం కాదు, ప్రపంచంతో తాదాత్మ్యం చెంది విషయాల పట్ల లాగుతున్నటువంటిది కాదు. నేనన్నటువంటిది ఏదైతే నా స్వస్వరూపం ఉందో, ఏదైతే ఈ సర్వమును తెలుసుకునేటువంటి గుర్తెరిగే ఎరుక లేదా తెలివిగా ఉన్నటువంటిది ఉందో, అది సర్వవ్యాప్తమైనటువంటి అఖండ ఎరుకగా కూడా అదే ఉందో, ఆ సాత్యత్వ స్థితిలో నేనదేను, నేను ఆ ప్రజ్ఞానమునే నేను, ఆ బ్రహ్మనే నేను అనేటువంటి జ్ఞానం పొంది ఉన్నప్పటికీ దాని అతీత స్థితి అనేది ఆ గురువు ద్వారా పొందగలుగుతావు. అయితే ఆ స్థితిలో నిలకడ చెందడానికి కూడా ఇవన్నీ చెప్తున్నాడు. ఆ స్థితిలో నిలకడ చెంది ఉండడానికి చెప్పినటువంటివి ఇవన్నీ నిలకడ చెందాలి. ఇట్లా యోగిగా సమాధి స్థితిలో ఏ నిద్రావస్థలో అయితే నువ్వు పొందుతున్నావో అదే స్థితిని జాగ్రత్త స్వప్నావస్థలలో కూడా నువ్వు పొందేటువంటి యోగ నిష్టను కలిగి ఉన్నటువంటి స్థితిలో నిలకడ చెందాలి. దానికి విశేష వ్యాఖ్య ఇచ్చారు కింద. గుణధర్మ నిర్ణయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఎటువంటి సాధకుడైనా కూడా ఆయా సాధనలలో అంతర్గతంగా తనలో ఉన్నటువంటి గుణత్రయమును, ప్రకృతి అంతటా వ్యాపించి ఉన్నటువంటి గుణత్రయమును, ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయా గుణత్రయములలో వచ్చేటటువంటి మార్పులను సాధనలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఆ గుణాల్లో వచ్చిన మార్పును బట్టి సాధనలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మరలా ఇంద్రియ వ్యాపారములు పూర్వ పద్ధతిగా ఎలా ఉన్నాయో, తన జన్మకు కారణమైనటువంటి యథార్థ సంస్కారములు ఎలా ఉన్నాయో, ఆయా సంస్కారముల చేత ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తుడిగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాడు. ఏదైతే గుణధర్మ నిర్ణయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఎటువంటి సాధకుడైనా కూడా ఆయా సాధనలు చేసుకుంటూ అంతర్గతంగా తనలో ఉన్నటువంటి 3 గుణాలైనటివి ఉన్నాయి కదా. ఆ 3 గుణాలతో ప్రకృతి అంతటా వ్యాపించి బాహ్యంగా ఉన్నటువంటి సర్వ ప్రకృతిలోకి వ్యాపించి ఉన్నటువంటి గుణత్రయాన్ని ఈ రెండింటినీ గుర్తులో పెట్టుకొని సాధకుడుగా ఉన్నప్పుడు తనలో కలిగేటువంటి అంతకుముందు తనలో అంతర్గతంగా ఉంది 3 గుణాలనేటివి ఆ మనసు చెందుతోంది. మళ్ళా బాహ్యంగా అంతటా ప్రకృతి అంతటా వ్యాపించి ఉన్నాయి గుణత్రయ ఆ లక్షణాలు. ఆ రెండింటిని దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ గుణాలలో వచ్చేటువంటి 3 గుణాలలో వచ్చే వచ్చేటువంటి మార్పుల వలన ప్రవర్తన కూడా మారుతూ వ్యవహారం మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధనలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఈ సాధనలో నువ్వు ఎంతగా దాని భావాన్ని చెందుతూ ఎప్పటికప్పుడు నువ్వు గనక ఆ గుణాలతో కూడి గుణములు వ్యవహరించినాయి కదా. ఆ గుణములు వ్యవహరించి గుణములు ప్రకృతిలో ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి సర్వ వ్యవహారంలో 3 రకాల గుణాలు, నీలో కూడా అంతరంలో ఉన్నటువంటి 3 రకాల గుణాలు ఆయా స్థితులను బట్టి మళ్ళీ వ్యవహరిస్తున్నాయి. మళ్ళా ఆ గుణాలలో కలిగే మార్పులను బట్టి దాంట్లో వచ్చే మార్పులను బట్టి సాధనలో కూడా మార్పు వస్తుంది. నువ్వు సాత్వికంగా మార్చుకోగలుగుతూ పోతూ ఆ మిగతాటువంటి 2 గుణాల యొక్క
వాటి ప్రభావాన్ని తగ్గించుకుంటూ గనక ప్రకృతితో మమేకమైనప్పుడు బాహ్యంగా పరులతో వ్యవహరించినప్పుడైనా, లేదంటే నువ్వు కూర్చొనుండి నీ భావనలో అంతరంగికంగా సమాజ స్థితిలో నువ్వు ఏదైతే విచారణ చేస్తూ నీ మనసులో నువ్వు నీ స్వరూప జ్ఞానాన్ని ఎరిగి ఉన్నావో, అప్పుడు కూడా ఈ బాహ్య అంతరిక విషయాలన్నీ కూడా గుణాలతో కూడినటువంటి వస్తూ ఉంటాయి కాబట్టి వచ్చేటువంటి మార్పుల్లో ఆ సాధనలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మరలా ఏం చేయాలంటే ఇంద్రియ వ్యాపారములు పూర్వ పద్ధతిగా ఎలా ఉన్నాయో, ముందు పద్ధతిలో ఏ విధంగా వ్యవహరించినాయో, తన జన్మకు కారణమైనటువంటి యథార్థ సంస్కారములు ఎలా ఉన్నాయో, తన జన్మకు కారణమైనటువంటి యథార్థ సంస్కారాలన్నీ ఆ జన్మలో అనుభవించినటువంటి, వ్యవహరించినటువంటి తీరును బట్టి, తాను మిగుల్చుకున్నటువంటి సంచిత ప్రారంధ కర్మలను బట్టి, వాటితో పాటు ఆ వ్యవహరించిన సంస్కారాలు అది మోసుకొని వచ్చింటుంది సూక్ష్మ శరీరం. ఆ కారణమైనటువంటి యథార్థ సంస్కారాలు ఏ విధంగా ఉన్నాయో, ఆయా సంస్కారాల ప్రభావితం చేతే పొందేటువంటి ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆయా పూర్వజన్మల సంస్కారాలతో పాటు ఈ జన్మలో నువ్వు వ్యవహరించినటువంటి పుట్టినప్పటి నుంచి ప్రవర్తించినటువంటివి ఇదంతా కూడా సంస్కారమే. ఆ సంస్కార బలములుగా ఏ విధంగా ఉన్నాయో అవి మళ్ళా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి చేత. ఎందుకంటే నువ్వు అంతకుముందు ప్రవర్తించినావు కాబట్టి. అనేక జన్మల్లో వచ్చినటువంటి సంస్కారములేమో ఈ జన్మలోకి వాసనాపూర్వకంగా వచ్చినాయి ముందువి. ఈ జన్మలో మళ్ళీ వ్యవహరించినావు కదా ఇప్పటి వరకు. వ్యవహరించి నీ ప్రవర్తనలో ఏవైతే సంస్కారాలు ముద్రింపబడి గట్టిగా ఉన్నాయో అవి మళ్ళీ మళ్ళీ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కూడా. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అప్రమత్తంగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ ఎట్లా వ్యవహరిస్తావో మనస్పరంగా, లేదంటే బాహ్యంగా ఇతరులతో వ్యవహరించేటప్పుడు గానీ, ఎప్పుడైనా సరే గుణాల ప్రభావమే ఫస్టు లాక్కెళ్తుంది. కాబట్టి నిగ్రహం అనేది అక్కడ నిలబెట్టుకోగలిగినటువంటిది అంటే, సంస్కారముల యొక్క బలాన్ని కూడా తగ్గించుకున్నట్టు అయితుంది. నువ్వు గనుక వ్యవహారంలో కానీ, వ్యవహార రహితుడుగా నీలేకి నువ్వు తొంగి చూస్తూ, నీలేకి నువ్వు విచారణలో ఉన్నటువంటి జ్ఞాతగా అన్నిటిని పరిశీలించే సాక్షిత్వ స్థితిలో ఉన్నప్పుడైనా సరే, కలిగేటువంటి అంతరకంలో కలిగేటువంటి వాటితో ప్రభావితం చెందితే మళ్ళీ గుణాల యొక్క సంస్కార బలం వైపు లాక్కెళ్తాయి అవి. వాటిని అట్లా లాక్కెళ్ళకుండా మళ్ళా ఎప్పటికప్పుడు మళ్ళా ప్రభావితం కానటువంటి స్థితిలోకి అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా అప్రమత్తం అంటే జాగ్రత్తగా. జాగ్రత్తగా నడిచేటప్పుడు ఎక్కడైనా పడిపోతావేమో, ఇది ఎత్తులో ఉంది, లోపల కొంత లోయలోకి పడిపోతావు. ముందే దాంట్లోకి పడిపోకుండా ఉండాలి జాగ్రత్తగా. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. వాటిలోకి మళ్ళీ కూడా పోయే అవకాశం ఉంటుంది. 3 గుణాలనేటువంటి దాంతో వ్యవహారం జరుగుతుంది అంతా కాబట్టి అంతటా బాహ్యంగా లోపల అని. ఈ ప్రమత్తత, అప్రమత్తత అనే వాటిని గురించి కూడా ఇక్కడ వివరించారు. ప్రమత్తత, అప్రమత్తత. ప్రమత్తత అంటే మునిగిపోయి ఉండడం. దేంట్లోనో దాంట్లో మునిగిపోయి ఉండడం. అప్రమత్తత అంటే మునగకుండా ఉండడం. జాగరూకుడై ఉండడం. మేలుకొని ఉండడం. ఈ రీతిగా తన యొక్క శరీర ధారణకు ఆధారభూతమైనటువంటి ఏ ప్రధాన సంస్కారాలు ఉన్నాయో, అంతకుముందు ఏ రకమైన ప్రధాన సంస్కారములన్నీయో మళ్ళీ వాసనాబలం చేత సంకల్పాన్ని కలిగించి దాని చేత ఏ శరీరం అయితే ఈ రీతిగా వచ్చిందో నీకు, ఈ శరీరం రావడానికి కారణమైనటువంటిది, శరీర ధారణకు ఆధారభూతమైనటువంటి ఏ సంస్కారాలన్నీ ఉన్నాయో ఆ ప్రధాన సంస్కారముల నుంచి విడుదల పొందవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే దాంట్లోనే మునిగిపోయే అవకాశం ఉంటుంది. మునుగుతూ వస్తున్నందువల్లే దాంట్లో మునగడం, మళ్ళీ ఇంకో చోట తేలడం అనేటువంటి దాంట్లో ఎట్లుండమని చెప్తున్నాడంటే, ఈ రీతిగా తన యొక్క శరీర ధారణకు ఆధారభూతమైనటువంటి ఏ ప్రధాన సంస్కారాలు అయితే అవి ఉన్నాయో అంతకుముందు, ఆ ప్రధాన సంస్కారాల నుంచి విడుదల పొందవలసినటువంటి అవసరం ఉంది. దాంట్లో మునిగిపోకుండా. ప్రమత్తత అంటే దాంట్లో మునిగిపోయి ఉండడం. అప్రమత్తత అంటే మునిగిపోకుండా ఉండగలగడం. దాంట్లోకి మునిగిపోకుండా.
దానికి సాధ్యమైనంత వరకు కూడా తనకు తాను అతీతంగా ఉండడం ఎంత అవసరమో, తనకే తాను సాత్యత్వ స్థితిలో తనలో తాను చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి, తనలోటువంటి 3 రకాలుగా జరిగేటువంటి 3 అవస్థల్లో జరిగేటువంటి వ్యవహారాలన్నిటినీ తాను సాత్యత్వ స్థితిలో ఉండి గుర్తెరుగుతున్నాడు కాబట్టి, ఆ గుర్తెరుగుతున్నటువంటి తుర్యావస్థలో ఉన్నటువంటి స్థితిలో ఈ ఏవైతే పొందుతున్నాయో, ఈ సంస్కార బలముల చేత కదలికలు కలిగి ఏవైతే ఉన్నాయో వాటికి అతీతంగా దానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసుకుంటూ, తాను అతీతంగా వ్యవహరించుకుంటూ ఉంటేనే ఈ అప్రమత్తంగా ఉన్నట్టు. అంటే వాసనా బలం చేత పీక్కోబడి సంస్కార బలముల చేతికి మళ్ళీ 3 గుణాలతో కూడినటువంటి సంస్కార బలముల చేత లాక్కోబడినట్లు గాకుండా అప్రమత్తంగా ఉన్నట్టు. మునిగిపోకుండా అప్రమత్తంగా ఉన్నట్టు. తాను ఆ స్థితిలోనే నిలబడి శాశ్వత స్థితిలో సర్వమును గుర్తెరిగే నేతగా తాను నిలబడి ఉన్నట్టు. వాటికి తనలో జరిగే వ్యవహారములు 3 గుణాలతో కూడినటువంటి వాసనా బలము మరియు ఆ సంస్కారాల నుంచి తాను నిలబెట్టుకుంటున్నట్టు. మునిగిపోకుండా. దాంట్లో మునిగిపోకుండా. అట్లా సాత్విక గుణము ఎంత అవసరమో దానికి అతీతంగా తాను ఉండేది. తనకు తాను ఎప్పుడు కూడా ఆలోచన చేసుకుంటూ తనకు తాను ఆ స్థితిలో ఉండడం ఎంత అవసరమో, వ్యవహారమునందు సాత్విక గుణము, సాత్విక ఆచరణ ఆ రీతిగా తనను తాను నిగ్రహించుకున్నటువంటి వాడై, ఇంద్రియములను వశము నందుంచుకున్నటువంటి వాడై, యోగిగా ఉన్నటువంటి వాడు జ్ఞానిగా మారి, ఆ యోగి స్థితిలో నుంచి కూడా, ఆ యోగికి కూడా ఈ రకమైనటువంటివి తగులుకునే అవకాశం ఉంది. ఆ యోగి స్థితిలో నుంచి ఇంకా జ్ఞానిగా మారి, అంటే ఆ జ్ఞానిగా మారినటువంటి వాడికి ఈ స్థితులు రాకూడదు. ఏ స్థితులు అంటే గుణాలతో కూడినటువంటి వ్యవహారంలో ఏ గుణాలతో అయితే నువ్వు వ్యవహరించి ఇంద్రియ వ్యాపారంనంతటిని చేసి ప్రవర్తించావో, అంతకుముందు ఉన్నటువంటి సంస్కార బలముల చేత ప్రవర్తించావో గుణాలతో కూడుకొని, దాన్ని నిగ్రహించుకున్నటువంటి వాడైనటువంటి జ్ఞాతగా ఉన్నటువంటి వాడు ఎట్లుండాలి అంటే, ఆ యోగ స్థితిలో నిగ్రహించుకొని యోగిగా మూఢవస్థలకు మీరినటువంటి స్థితిలో తాను సమాధి నిష్టను పొందే కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో యోగిగా ఉంటూ మనోబుద్ధులను నిగ్రహించాలి, అట్లాగే శరీరాన్ని నిగ్రహించాలని ఏ ప్రయత్నం చేస్తున్నాడో, ఆ యోగి స్థితిలో నుంచి ఇంకా జ్ఞానిగా మారి, జ్ఞాని స్థితిలోకి మారి, ఈ సాత్వికాచరణ రీతిగా ఏ స్థితిగా మారాలంటే సాత్విక గుణము, సాత్వికాచరణ. అది ప్రధానమైనటువంటి దాంతో ఉండాలి. సాధారణంగా ఏ రకంగా కూడా వ్యవహరించినప్పుడైనా, ప్రవర్తనలో అయినా తనలోకి ఈ విధమైనటువంటి రానీయకుండా చేయాలి అంటే, ఆ గుణం కేవలం ఆచరణలో కూడా ఆ విధంగా సాత్వికాచరణ రీతిగా తనను తాను నిగ్రహించుకుంటే, అట్లా నిగ్రహించుకున్నటువంటి వాడై నిలబడితేటట్లుంటే వ్యవహారంలో కూడా సమాజ స్థితిలో, యోగ స్థితిలో ఇప్పుడు కూర్చున్నా కాబట్టి ఈ కాసేపు బాగుండి, ఈ కాసేపు సాత్విక గుణంతో ఉండి, ఈ కాసేపు కదలనట్లుగా శరీరం ఒకసారి పెట్టుకునేప్పటికీ మనసు ఎక్కడో పోతా ఉంటుంది. అంతకుముందు కలిగినటువంటి క్రోధావేశములతో కలిగినటువంటి మాటలతో గాని, ఇతరత్రా గాని కలిగినటువంటి ఆవేశాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ గుర్తుకొచ్చి మళ్ళా ఆ స్థితిలోకి కూడా పోకూడదబ్బా! శరీరం ఒకసారి కూర్చోబెట్టి మనసులో మాత్రం అవి కదలకుండా. కాబట్టి ఏదైతే సాత్విక గుణం ఉందో, సాత్విక ఆచరణ ఆ రీతిగా తనను తాను నిగ్రహించుకున్నటువంటి ఇంద్రియాలను వశం చేసుకున్నటువంటి వాడై, ఆ యోగి స్థితిలో నుంచి ఇంకా పై స్థితికి జ్ఞానిగా మారాలి. యోగి స్థితిలో ఉన్నటువంటి వాడు కూడా జ్ఞానిగా మారి సిద్ధి దశను అందుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా జ్ఞానిగా ఉన్నటువంటి వాడు జ్ఞానిలా దాంట్లో నుంచి దిగిరాకుండా వ్యవహారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ మిగతా గుణాలతో స్పందన చెంది, ఆ మిగతా గుణాలతో కూడినటువంటి సంస్కారములు లేకపోకుండా సాత్వికమైనటువంటి గుణంలోనే, సాత్వికమైనటువంటి ఆచరణలో కూడా అదే విధంగా ప్రవర్తనలో ఏ రకమైనటువంటి దాంట్లోకి రాకుండా దాన్ని సిద్ధి దశను, ఆ యోగిగా ఉన్నటువంటి వాడు జ్ఞానిగా మారి ఆ సిద్ధి దశలోనే అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. సంస్కారములు పోయినటువంటి స్థితి ఉండాలి. మళ్ళీ వచ్చే స్థితిలోకి రాకుండా ఉండాలి అవి. ఆచరణలో
సాత్విక ఆచరణ ఏదైతే ఉందో ఆ స్థితిలోనే ఉండాలి. ఉన్నటువంటి వాడైతేనే యోగిగా యోగ స్థితిలో కూర్చొనినటువంటి సమాజ స్థితిని పొందాలనేటువంటి అనుభవంగా తెచ్చుకున్నటువంటి వాడై అప్పుడు జ్ఞానిగా మారి ఆ సిద్ధి దశను అందుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా జ్ఞాని తన యొక్క జీవన్ముక్త అవస్థను అనుభవిస్తూ ఉంటాడు. ఆ స్థితికి చేరుకున్న వాడైతేనేమో ఇక సులభం అనమాట. ఇంక గురువాక్యం చేత అటువంటి వాడు అశరీరుడుగా మారడానికి ఆ క్షణంలో మారతాడనేది అట్లాంటి వాళ్ళే. ఆ స్థితిని సిద్ధింపజేసుకున్నవాడు ఇక గురువాక్యం చేత ఏదైతే లేనిది ఉందో ఆ లేనిది లేకుండా రహితపరుచుకున్నటువంటి స్థితిలో ఉండిపోతాడు. ఇంకా తాను లేనటువంటి స్థితిని పొందగలిగినటువంటి గురువాక్యం చేత పొందగలుగుతాడు. ఆ విధమైన స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. అట్లాంటి జ్ఞానే తన యొక్క జీవన్ముక్త అవస్థను జీవించి ఉన్నట్టుగానే అనుభవిస్తూ ఉంటాడు. నైవ వాచ న మనసా ప్రాప్తం శక్యో న చక్షుషా అస్థితి బ్రువతోన్యత్ర కథం తదు ఉపలభ్యతే అని ఇంకో శ్లోకం చెప్పారు. ఇప్పుడు దాని తాత్పర్యం ఏమిటంటే, ఓ నచికేతుడా, ఆత్మ ఆవాంగ్మానస గోచరం. ఈ ఆత్మ అని చెప్పబడుతున్నటువంటి గుర్తెరిగేటువంటి తెలివి ఏదైతే ఉందో అధిష్టానంగా నీలో ఉండి జీవుల్లో ఉండి జీవుడుగా నడిపిస్తున్నటువంటి అధిష్టానం ఏదైతే ఉందో, ఏదైతే అదే సర్వవ్యాప్తమై సర్వసృష్టికి కారణమై ఉన్నదో అది చైతన్య స్థితిలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది. అది ఆవాంగ్మానస గోచరం. అది మనసు చేత ఇతరత్ర కంటి చేత చూడబడేటువంటి గోచరించబడేటువంటిది కాదు. భావన చెందేటువంటి దానికి కూడా అది చెప్పడానికి, వర్ణించి చెప్పడానికి, వస్తురూపకంగా చెప్పడానికి కానీ, అది వాక్కుచే గాని మనసుచే గాని నేత్రాది ఇతర ఇంద్రియములచే గాని పొందశక్యమైనది కాదు. ఏదైతే కాదనేటువంటి ఇతరత్రా ఉండేటువంటివన్నీ తొలగించుకుంటూ పోయి ఇది నేను కాదు, ఇది నేను కాదనేటువంటి స్థితిని తెలుసుకుంటూ పోతావో అప్పుడు ఏది నేను, ఏది నిజనేనుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉండి ఏదైతే కంటికేమీ కనపడకుండా తెలియబడకుండా ఉండి సర్వత్రా ఉన్నటువంటి సర్వ జగత్తును మరియు నన్ను అన్నిటినీ నడిపిస్తూ ఉంటుందో అది మనసు చేత, వాక్కు చేత, నేత్రాది ఇతర ఇంద్రియముల చేత పొందశక్యమైనది కాదు. ఈ దృశ్య జగత్తు కారణభూతమైనటువంటి ఆత్మ ఉన్నదని చెప్పాడు. ఆస్తికునికి మాత్రమే అది లభ్యమగును. ఆస్తికుడు అంటే ఇది ఉన్నది ఏ విధంగా ఉన్నదని భావించాడో ఆ భావించేదాన్నంతా విచారణ చెప్పి, నాస్తికుడు అంటేనేమో ఈ స్థితిని పొందనటువంటి, ఈ స్థితిని ఊహించి నిర్ణయాన్ని చేయగలిగినటువంటి స్థితిలో లేనివాడు. వాడు కంటితో ఉంటేను అక్కడ ఉండి నిరూపించగలిగి హేతుబద్ధంగా ఏదైనా సాక్ష్యాధారంతో ఉండి దాన్ని మాత్రమే నమ్మగలుగుతాడు వాడు నాస్తికుడు. నాకు వస్తురూపకంగా ఇడ లేదే అని ఈ కొండ రాయి ఎట్లుందో అన్ని నిరూపణ ముందర చేసి పదార్థ జ్ఞానంతో తెలుసుకునేవాడు వాడు. సూక్ష్మ స్థితిని తెలుసుకోకుండా ఉండేటువంటి వాడు. అట్లా ఉండేటువంటి వాడు అట్లా నాస్తికుడైతే, ఈ ఆస్తికుడు అనేవాడు ఎవరైతే ఈ దృశ్య జగత్ అంతటికీ కారణభూతమైనటువంటి ఆత్మ ఉన్నదని చెప్పేవాడు ఎవరైతే ఉన్నాడో ఆస్తికునికి మాత్రమే అది లభ్యమగును. ఇదంతటి ఎవరైతే విచారణ చేత అధిగమించినటువంటి అజ్ఞానాన్ని అధిగమించినటువంటి వాడు ఉన్నాడో వాడు ఈ జగత్తుకు కారణమైనటువంటి ఆత్మ అనేది సర్వవ్యాప్తమై ఉన్నది, నాలోనే గాక సర్వవ్యాప్తమైనటువంటి ఈ జగత్తంతటి సృష్టించబడటానికి, అది వ్యవహరించబడటానికి, మళ్ళీ అది లయం కావడానికి కారణమైంది ఒక్కటే. ఆ ఒకటి ఉన్నది. ఆ ఉన్నదన్నటువంటి దాన్ని ఆస్తికుడుగా ఉండి వాడు గుర్తెరగలుగుతాడు విచారణ అంతా చేస్తే. అతని కంటే వేరగు జగత్ కారణమైన ఆత్మ లేదని చెప్పాడు. నాస్తికునికి అనిర్వాచ్యమైనటువంటి ఆత్మ ఎట్లు లభించగలదు? అలా అతనికంటే వేరుగా ఉన్నటువంటి ఈ జగత్తు కారణమైనటువంటి ఆత్మ లేదని చెప్పేవాడు నాస్తికుడుగా, లేదు అని చెప్తున్నటువంటి వాడు నాస్తికుడు ఎవరైతే ఉన్నాడో వానికి ఈ అనిర్వాచ్యమైనటువంటి ఆత్మ సంగతి ఎట్లా తెలుస్తుంది? విచారణ అనేది తనకు అతీతంగా ఉన్నటువంటి ఊహాత్మకంగా ఉన్నటువంటి
వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఉదాహరణల ద్వారా, దృష్టాంత దాష్టాంతముల ద్వారా, విచారణ ద్వారా తెలుసుకోబడినటువంటి స్థితిలో ఉండే సాధకుడైతే, ఈ ఏది వ్యవహరిస్తోందో ఆ వ్యవహరించేది ఎప్పుడు కొన్ని అవస్థలలో మాత్రమే ప్రవర్తిస్తూ, కొన్ని అవస్థలలో లేకుండా ఉందో, అట్లాగే జాగ్రత్తావస్థలో మామూలుగా ఉన్నటువంటి వానికి కూడా మరపనేటువంటి స్థితి చెందినటువంటి గుర్తెరిగేది లేకుండా తాత్కాలికంగా పోయిందో, ఈ అవస్థల వ్యవహారములంతటిని విచారణ చేసి ఎవరైతే ఆస్తికుడుగా ఉండి, ఎవరైతే దీనంతటిని ఉండి అతనికంటే వేరుగా జగత్ కారణమైనదనేది ఒకటి ఉన్నదని చెప్పి భావించేవాడు కాకుండా, ఏ విధంగా అయితే ఈ నాస్తికుడుగా ఉన్నటువంటి జగత్ కారణమైన ఆత్మ లేదని, ఏదైతే తన శరీరంగా ఉంటే తన శరీరాన్ని చూసుకొని పదార్థ విజ్ఞానంతో తన శరీరమే ఉందని, దాన్ని మాత్రమే నమ్ముతూ ఉండేవానికి ఏ విధంగా ఆత్మ తెలియబడుతుంది? ఎట్లా తెలియబడుతుంది? శ్రద్ధావిరహితుడైనటువంటి నాస్తికునికి, శ్రద్ధావిరహితుడంటే వాడు విచారణ ఏం చేస్తాడు అంటే తనలోకి గాని, జగత్తులోనికి కానికి కంటితో చూసేది మాత్రమే నమ్మేటువంటి వాదన మాత్రమే చేస్తాడు. సూక్ష్మ స్థితిలో సూక్ష్మమైనటువంటి దాని వైపుకు విచారణ చేసే స్థితి ఆ నాస్తికునికి ఉండదు. కాబట్టి శ్రద్ధావిరహితుడైనటువంటి నాస్తికునికి ఆత్మస్వరూపం సాధ్యం కాదని భావం. ఆత్మస్వరూపం తెలవాలంటే విచారణ సూక్ష్మంగా ఉన్నటువంటి దాని వైపుకు ఈ దృష్టాంత దాష్టాంతములు ఏవైతే చెప్పారో పెద్దలు వాటి వైపు విచారణలో పోతే మాత్రమే తెలియబడుతుంది తప్ప, ఈ విధంగా వాక్కు చేత దానితో తెలియబడేది కాదు. దానికి కూడా కింద వ్యాఖ్యానం ఇచ్చారు. ఆ పైన శ్లోకానికి ఆ తాత్పర్యం అది. వ్యాఖ్యానం ఉంది చూడండి. బ్రహ్మము వాక్కు చేత, మనస్సు చేత, చతురింద్రియముల చేత కానీ పొందడం శక్యము కానిది. అది పొందేటువంటి పదార్థ రూపకంగా ఉండేటువంటిది కాదు. లేదా ఏదైనా పదార్థంగా కంటికి కనపడకపోయినప్పటికీ గాలిలాగా స్పర్శ రకమైనటువంటి తన్మాత్రలతో గుర్తించగలిగినటువంటిది కూడా కాదది. ఏ రకమైనటువంటి చక్షురింద్రియముల చేత గాని, మనస్సు చేత గాని, వాక్కు చేత గాని తెలియబడేటువంటిది కాదది. ఆ పొందుట శక్యము కానిది అది బ్రహ్మము. కాబట్టి కర్మేంద్రియముల చేత గాని, కర్మలు చేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి కర్మేంద్రియాలతో గాని, జ్ఞానేంద్రియాలతో గాని ఏవైతే తెలుసుకుంటున్నాయో ఇంద్రియాలు తన్మాత్ర స్థితిని, అంతరేంద్రియముల చేత గాని, అంతరేంద్రియాలు ఏవైతే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి 4 రూపాల్లో సర్వమును భావిస్తున్నాయో, అంతరేంద్రియముల చేత గాని గుర్తించుటకు వీలు లేనిది. దాంతో గుర్తించడానికి వీలు లేనటువంటిది అది. దాన్ని గుర్తించాక అది కంటికి కనపడేది గాని, ఇతరత్ర అంతరేంద్రియములతో భావన చెందేది కూడా ఇట్లా దృష్టాంత దాష్టాంతములతో విచారణ చేసి తెలియపరించి చేసుకోవాల్సిందే గాని, దాంతో భావన చెంది ఇట్లా ఉంటుందని నిర్ణయించుకునేది కూడా కాదది. అంతరేంద్రియముల చేత గాని గుర్తించుటకు వీలు లేనిది. అర్థము తన ఎదురుగా ఉన్న వస్తువులను మాత్రమే చూపగలిగినట్లు తన ఎదురుగా ఉన్నటువంటి వస్తువులు మాత్రమే చూపగలిగినట్టు అంతరేంద్రియాలు గాని, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు కూడినప్పుడు గాని వానికి ఎదురుగా ఉన్నటువంటి శబ్దాది విషయములను గ్రహించుచున్నాయి. అవన్నీ ఏమో తన భావనకు ఇచ్చినటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో తన ఎదురుగా ఉన్న వస్తువులను చూడగలుగుతాయి. అట్లాగే అంతరేంద్రియ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములతో కూడినప్పుడేమో ఆ వస్తువు ఒకప్పుడు చూసింది తన ఎదురుగా లేకపోయినప్పటికీ మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకొని మనసులో భావన చెంది దాన్ని కూడా ఎదురుగా లేని దాన్ని గ్రహించగలుగుతుంది. అట్లా గ్రహించాక అంతకుముందు వస్తువును చూసి ఉన్నది కాబట్టి అట్లా శబ్దాది విషయములతో గ్రహించి అంతకుముందు ఉన్నట్టు కూడా గ్రహించగలుగుతాయి. శబ్దాది విషయములతో కూడా వస్తువు ఇక్కడ లేకపోయినప్పటికీ అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాలు అంతకుముందు చేసినటువంటివన్నిటినీ కూడా మళ్ళీ ఊహ ద్వారా గుర్తించగలుగుతాయి. అట్లా గుర్తింపగలిగేటువంటివి శబ్దాది విషయములన్నీ గుర్తింపగలుగుతాయి. మనోబుద్ధులను దాటి వాటికి అతీతంగా ఉన్న బ్రహ్మను మనోబుద్ధులతో కానీ దేంతో కానీ తెలియబడేటువంటి స్థితిలో కాకుండా సూక్ష్మమైనటువంటి ఏ స్థితి అయితే స్థితి కూడా చెప్పడానికి కానీ ఇంకోటి కానీ వివరించడానికి వీలు లేకుండా ఉన్నదో అటువంటిగా ఉన్న బ్రహ్మను ఇవేవి గుర్తించలేకున్నవి. ఈ ఇంద్రియములు కానీ, ఈ మనోబుద్ధులు కానీ
ఈ అంతరేంద్రియాలు కానీ ఏవి కూడా గుర్తింపు లేకున్నవి. ఇంద్రియములన్నీ భౌతిక పదార్థములనే గుర్తించగలవు. ఇంద్రియాలన్నీ భౌతిక పదార్థాలను గుర్తిస్తాయి. కన్ను వస్తువును గుర్తిస్తే చేత్తో పట్టుకుంటే ఆ వస్తువు తగులుతుంది కాబట్టి ఆ తగిలేటువంటి వస్తువు, లేదంటే తగలకపోకుండా కంటికి కనపడకుండా ఉండేటువంటి అగ్నిలో ఉన్నటువంటి వేడి, వాయువులో ఉన్న చల్లదనం కూడా స్పర్శారూపకంగా తెలియబడుతూ ఉంది కంటికి కనిపించకపోయినప్పటికీ. ఇవన్నీ గుర్తించగలిగేటువంటివి ఉన్నాయి. తర్మాత్ సహితంగా గుర్తించగలిగేటువంటిది ఇది కాదు. ఆత్మ అభౌతికమొకటి చేత వాటికన్నిటికీ భౌతిక రూపాలున్నాయి. భౌతిక రూపము అనేది గాలికి కూడా కంటికి కనపడకపోయినా ఉంది. భౌతికంగా వస్తురూపం లేకపోయినప్పటికీ వాటి యొక్క తన్మాత్ర ఏమిటది? స్పర్శ కలుగజేసేది కదా! కాబట్టి ఆ స్థితి కూడా దానికి ఉంది. భౌతికంగా ఉండే కొన్ని లక్షణాలు వాటన్నిటికీ ఉన్నాయి. కాబట్టి గుర్తించగలవు. ఆత్మ అభౌతికం ఒకటి చేత ఆత్మ భౌతికమైనటువంటి ఏ లక్షణము లేదు దానికి. పోనీ కంటికి కనపడకుండా గాలిలాగా స్పర్శమాత్రమైనటువంటి తన్మాత్రలతో కూడినటువంటి దాంతో గుర్తించక కూడా వీలు కానటువంటిది. ఏ విధంగాను కూడాను ఏ రకంగా కూడా దాన్ని నిర్వచించడానికి కానీ, దాన్ని చూపడానికి కానీ, భావన చెందడానికి కానీ, విచారణతో ఏదైతే నిజానికి గుర్తెరగకుండా ఉండేటువంటిదంతటిని భౌతికంగాను, జడంగా ఉన్నటువంటి దాన్ని అంతటినీ సర్వమును గుర్తెరిగితే, సర్వంలోనూ నీలోనూ ఏదైతే చైతన్యం కలగజేస్తుందో, దేనివల్ల అయితే ఇవన్నీ కదిలి కలగలిగి నువ్వు మాట్లాడగలిగి, వ్యవహరించగలిగి, సర్వమునకు ఆధారభూతమైనటువంటిది ఉందో జగత్తుకు, నీకు, అన్నిటికీ, దాన్ని ఇట్లా గుర్తిరగాల్సిందే తప్ప భౌతికపరమైనటువంటి దాంతో ఇంద్రియములు గుర్తించలేవు. ఇంద్రియముల చేత గుర్తించబడేది కాదు. కాబట్టి మనస్సు, ఇంద్రియములు ఆత్మ ఉనికి వలనే చైతన్యవంతములైనవి. ఆత్మ అనే దాని యొక్క ఉనికి వల్లే ఈ మనస్సు అనేటువంటి అంతరంగంగా, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి అంతరేంద్రియాలు, ఇక ఇతరమైనటువంటి శరీరానికి కలిగినటువంటి ఇంద్రియాలు బాహ్యంగా ఉన్నటువంటివి, ఈ ఇంద్రియాలన్నీ కూడా దేని ఉనికి వలన చైతన్యవంతములైనాయంటే ఆత్మ యొక్క ఉనికి వలనే చైతన్యములైనాయి. కాబట్టి అది లేనిదే ఇవి చైతన్యవంతములే కాదు. కాబట్టి ఇవి వాటి పనులను చేయగలగలేవు. కాబట్టి ఇప్పుడు చేయగలుగుతున్నాయి అంటే దేనివల్ల అంటే ఆత్మ ప్రకాశం వల్ల చేయగలుగుతున్నాయి. అది లేకుండా చేయలేవు. కాబట్టి ఇవి అది దీనిలను గుర్తించగలిగేటువంటి స్థితిలో ఉంది. ఇది దానిలను గుర్తించగలిగే ఈ అవయవాలు దాన్ని గుర్తించగలిగే స్థితిలో లేదు. ఆత్మ లేనప్పుడు ఏ ఇంద్రియములు పనిచేయట్లేదు కదా! ఆత్మరహితమైనప్పుడు, ఆత్మ లేనప్పుడు ఏ ఇంద్రియములు పనిచేయట్లేదు కదా! ప్రపంచం ఉన్నదనియే అందరూ అంగీకరించుతున్నారు కదా! ప్రపంచం ఉన్నది అని అందరూ అంగీకరిస్తున్నారు. అట్టి ప్రపంచమునకు కారణమైన ఆత్మయే ఉన్నదనియే గ్రహింపవలెను. ప్రపంచం ఏదైతే చూడబడుతున్నావో అది ఉన్నది. అది ఉత్పత్తి కావడానికి కారణమైనది ఒకటి ఆత్మ అనేది ఉన్నది. దానివల్ల సాంఖ్యంలో విచారణ మా ప్రారంభంలో చెప్పినట్టు ఒకటొకటిగా ఏర్పడినటువంటి సంకల్పంతో చేత తాను వ్యక్తం కావాలని అవ్యక్తంగా ఉన్న దాంట్లో నుంచి వ్యక్తమై సర్వ జగత్తును కల్పించుకుందో, ఆ కల్పించుకున్నటువంటి ఇది ఒకటి, ఆ కల్పించుకున్నటువంటిది ఒకటి ఉంది. దాని చేతనే ఈ జగత్తు ఉన్నదని తెలియబడుతూ ఉన్నది, తోచబడుతూ ఉన్నది. దాన్ని ఉన్నది అని గుర్తెరిగిన తర్వాత గుర్తెరగడానికి ఏదైతే ఉందో ఆ గుర్తెరిగేదంతా కూడా కేవలం తెలివి చేత ఏది గుర్తెరుగుతోందో దాన్ని తెలుసుకోవాలి తప్ప ఇంద్రియములతో తెలుసుకుని విచారపరణంగా ఇంద్రియములతో తెలుసుకునేది కాదు. కంటికి గోచరం కాదు. ఇతరత్రా భావించే కూడా వీలు కానటువంటి స్థితిలో ఉంది. ఆ భావించేది కూడా దాని ప్రకాశంతో భావించాల్సిందే. అది లేకుండా ఇది భావించేదే లేదు. అట్టి ప్రపంచానికి కారణమైనటువంటిది ఆత్మ అనేది, ఆత్మ ఉన్నదని గ్రహించవలను అని చెప్పారు. వీటికి సమయం సరిపోతుంది. మంగళం చెప్పండి. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ
పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభురా మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.